నేనే కాదు ప్రతి ఒక్కరు మెచ్చుకోవాలి ఈరోజు. ఇప్పుడు హైడ్రా వచ్చిందా, అదేంటి ఎంత మంచి స్కీమ్ అది. వ్యవస్థ ద్వారా ఎంతమందికి లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి భవిష్యత్తులో ప్రమాదాలు తప్పుతున్నాయి. సో ఎగ్జాంపుల్ చెప్తాను. పేదల ఇల్లు కూడా పోతున్నాయి. తప్పకుండా పేదల ఇల్లు పోతే వాటికి ఎప్పుడో వారి ప్రణాళికలు ఉంటుంది. తప్పకుండా పేదలకు వాళ్ళు ఉండడానికి కొరకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. హైడ్రా అంటే గుర్తొచ్చింది సార్, ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ కూడా అక్రమ కట్టడాలే దాన్ని కూడా కూలుస్తామని చెప్తా ఉన్నారు. దాని వెనుక మీ హస్తం కూడా ఉందా? అంటే నువ్వు మంచి చేసినాక మా హస్తం ఉండి ఏం పని చేస్తుంది సార్? మేము ఇప్పుడు ఎవరైనా ముఖ్యంగా నేను ఎవరైనా మంచి చేస్తామంటే శత్రువు అంటే నాకు లేదని అనుకుంటా. ఒకవేళ వాళ్ళు అనుకున్నా అటువంటి వాళ్ళు కూడా మంచి పని చేస్తే మంచి పని అంటాను. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పల్లారాజేశ్వర రెడ్డి గారు కదా, అందుకే అడుగుతున్నాం. ఆయన చేసిన అది ఒక మోసం ద్వారా సంపాదించిన యూనివర్సిటీ సార్. ఆయన చేస్తున్నది మొత్తం కూడా అక్రమాలు, భూ కబ్జాలు, అన్యాయాలు తప్ప ఏ ఒక్క పని అయినా మంచిగా చేయడం లేదు. మంచిగా చేయకపోతే జనాలు ఆయన ఎందుకు గెలిపిస్తారు సార్? ఎక్కడ గెలిపించారు? జనాలు గెలిపించలేదు. ఆయన ఎమ్మెల్యే కాదంటారా జనగాం ప్రజలు? ఎవరు ఆయన ఎమ్మెల్యే అనుకుంటలేరు. ప్రజలు జనగాం నియోజకవర్గ ప్రజలు ఆయన ఎమ్మెల్యే అని ఎవరు అనుకుంటలేరు. కొమ్మూరు ప్రతాప్నే మేము ఓటేసినాం, వారే గెలిచిండ్రు, వారే ఎమ్మెల్యే, వారే అందుబాటులో ఉన్నారు, వారే మాకు అన్ని పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. పల్లారాజేశ్వర ఎవడో తెలియదు అని చెప్పేసి ప్రజల మధ్యలో ఉంది. ఇప్పుడు ఇక్కడైనా నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గట్కేశ్వర్లో. ఇప్పుడు ఆయన ఉన్న అనురాగ్ యూనివర్సిటీ అనేది కానీ, ఆయనకు విద్యా సంస్థలు, మెడికల్ కాలేజు, అది ఒక్కటి కూడా ఒక రైతు దగ్గర సరైన ఓనర్ దగ్గర కొన్న భూమి కాదు. పట్టాదారు దగ్గర కొన్న భూమి కాదు. వెంకటాపురంలో ఎరకలలో భూమి కబ్జా చేసిండు, ముదిరాజుల భూమి కబ్జా చేసిండు, మున్నూరు కాపుల భూమి కబ్జా చేసిండు, అక్కడ ఉన్నటువంటి చెరువు భూమి కబ్జా చేసిండు, బిల్డింగ్ కట్టిండు. వాళ్ళందరూ వచ్చి గొడవ పెడతా ఉంటే, అంటే ప్రతాప్ రెడ్డి గారు వారు ఇన్స్టిట్యూషన్లు నడుపుకుంటే సక్రమం, లేదంటే అవతల వ్యక్తి నడిపిస్తే అక్రమం అంటారా సార్? అట్లా కాదు సార్. నేను తప్పుడు విధానాల ద్వారా నా ఎడ్యుకేషన్ సంస్థను నేను నిర్మిస్తే నాది తప్పే సార్. ఆయన ఎడ్యుకేషన్ సంస్థను నిర్మించిన విధానం చెప్తున్నాను నేను. నాది కూడా ఉంది గన్పూరే, గట్కేశ్వర మండలే. నా గట్కేశ్వర మండలంలో నా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. నేను బహిరంగ చర్చకు సిద్ధము. ఆయన రమ్మనండి. ఆయన మొత్తం యూనివర్సిటీలు మొత్తం ఫస్ట్ దేనికైనా భూమి కావాలి. ఒక సంస్థ కాలేజ్ నిర్మించాలంటే భూమి కావాలి. భవన నిర్మాణం కొరకు భూమి కావాలి. ఆ భూమి సక్రమైన విధంగా సరైన ఓనర్ దగ్గర తీసుకోవాలి. అట్లా కాకుండా ఏదో 2-3 ఎకరాలు కొని 30-40 ఎకరాలు కబ్జా పెట్టి అక్కడ గతంలో లేఅవుట్లు అయినాయి. 87 నుంచి 95 దాకా లేఅవుట్లు అయినాయి. ప్లాట్లు కొన్నారు, ఆ రోజులలో ప్లాట్లు కొన్నారు. బీద వాళ్ళు, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినాక ఒక ఇల్లు కట్టుకుందామని చెప్పి వాళ్ళు నెలకు సంపాదించిన దాంట్లో కొంత కూడబెట్టుకొని ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాట్లు కొనుక్కుంటే ఈ రోజు ఈయన వచ్చి వాటి కబ్జా పెట్టేసిండు. కాకపోతే వాళ్ళు ఇల్లు ఇప్పుడు కట్టుకోలేదు, రిటైర్మెంట్ అయినా కట్టుకుందాం అనుకున్నారు. ఒక ఆస్తి పిల్లల పెళ్లికో, బిడ్డ పెళ్లికో, చదువుకో, లేదా వాళ్ళు రిటైర్న్ ఇల్లు కట్టుకొని ఉందామని వాళ్ళు కొనుక్కున్నారు. దాన్ని మొత్తం కబ్జా పెట్టి ఒక్కొక్కరిని బెదిరించి ఏదో వాళ్ళు వస్తే, ఎందుకంటే మన కోర్టుకు పోతే ఎన్ని రోజులు పడుతుందో మీకు తెలుసు. ఒక్కొక్కరికి ఏదో అది ₹1,00,000 ప్లాట్ ఉంటే 5,000, 10,000 ఇచ్చి కొన్ని రాపించుకోవడం, కొన్ని ఇప్పుడు కూడా రాపించుకోకుండా ఉన్నాయి. ఇప్పుడు నీలిమ కాలేజ్ మెడికల్ కాలేజ్ సర్వే నెంబర్ 796 కొర్రెంల. సర్వే నెంబర్లతో సహా చెప్తున్నారు సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నారు. సర్వే నెంబర్ 796 కొర్రెంల. అది 87 నుంచి 90 మధ్యన ప్లాట్ చేసి అమ్ముడు, అందరూ కొనుక్కున్నారు. దాన్ని ఏదో ఇప్పుడు హైదరాబాద్లో మీకు తెలుసు కదా, కొంతమంది క్లైమేట్స్ బిల్డర్ మన రియల్ ఎస్టేట్ తయారు చేస్తారు. అది ముస్లిం ల్యాండ్ ఉండే, ఒక ముస్లిం తీసుకొచ్చి నేను వారసుని, మాకు హక్కు ఉన్నదని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక అసలు ఓనర్ల మీద పడి వేటాడి తీసుకోవడం, లేకుంటే అట్లే ఉండడం, బిల్డింగ్ కట్టేయడం. కొంతమంది సమాజంలో పట్టుకుంటే పనులు అయితే మీకు తెలుసు కదా, గ్రామంలో గ్రామ సర్పంచ్ పట్టుకుంటే లేఅవుట్ ముద్ర ఎత్తాడు. ఆ ముద్ర అయితే ఆయన 5 ఏళ్ళు కష్టపడ్డా కానీ ఆయనకు ₹1,00,000 రావు. ఈయన తీసుకుపోయి 10 లక్షలు ఇస్తే ఆయన ముద్రేసి ఇచ్చే, ఆ ముద్రతోనే బిల్డింగ్. అన్ని అక్రమాలే. ఆయన జీవితమే అక్రమ జీవితం. ఖమ్మంలో కొన్ని రోజుల నుండి వదిన ప్రాపర్టీని కొట్టేసిండు, వారి అక్కది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడితే. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిజాలు చెప్తున్నా నేను చేసే ఆరోపణలకు ఈ దొంగ ఓట్ల ఎమ్మెల్యే విని జనగామ చౌరస్తాలో బహిరంగ చర్చకు నాతో వస్తాడా రమ్మనండి. హైదరాబాద్లో
వస్తారా రమ్మనండి. ఎనీవేర్ ఇన్ తెలంగాణ ఆర్ ఎనీవేర్. ఇదే మా ఛానల్ వేదికగా మేము వాటితో డిబేట్ కి సిద్ధమా? మీరు రమ్మని 100% సార్. ఈ ఛానల్ ద్వారానే మీరే డిబేట్ పెట్టండి సార్. నేను సర్వే నెంబర్తో పాటు తప్పకుండా నేను మీకు వివరిస్తా, ప్రజలకు వివరిస్తా, ప్రజలకు పోవాలి కూడా. ఎందుకంటే ప్రజలు ఖమ్మంలో ఏదో అన్నారు, ఏం సార్ ఖమ్మం ఇష్యూ ఏం సార్ అది? ఖమ్మంలో కూడా వాళ్ళ భార్య అక్క వదిన ప్రాపర్టీ కూడా ఇదే విధంగా కాజేసి ఆమెను ముప్పు తీపులో పెట్టారని చెప్పేసి ఎన్నికల సమయంలో ఖమ్మం నుంచి వచ్చి వాళ్ళు మీటింగ్లలో చెప్పారు. మా ఎన్నికలప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మీటింగ్లలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ కొన్ని యూనియన్ ఫామ్ అయ్యారు. కొంతమంది విక్టిమ్స్, ఆ విక్టిమ్స్ అందరూ కూడా వచ్చి పాంప్లెట్ కూడా పంచారు, మా భూములు కబ్జా పెట్టిండు, ఇటువంటివన్నీ ఎన్నుకోవద్దని. కానీ ఏమున్నది, అవినీతిగా సంపాదించిన అక్రమ సంపాదన డబ్బులతోని ఈ దొంగ ఓటుతోని ఆ సమయంలో మిస్వరింగ్ చేయాల్సి వచ్చింది ఆయన. అంతే తప్ప ఆయన ఉన్నది బాధాపుతా రమ్మనండి. అంటే చాలా మంది మీ నియోజకవర్గాల్లో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి కంటే పోల్చుకుంటే పల్లరాజేశ్వర రెడ్డి గారి దగ్గర డబ్బులు తక్కువనే ఉన్నాయి కదా, మరి ఆ వ్యక్తి ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందని మిమ్మల్ని చాలా మంది విమర్శిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు సార్. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఎక్కువ ఉందా తక్కువ ఉందా నేను అన్ని డిక్లేర్ చేసిన. ఓకే, నాకు ఏం ఆస్తుంది, నేను ఎట్లా సంపాదించినంత డిక్లేర్ చేసిన. ఎందుకంటే నాది వైట్ పేపర్, నాది 100% నిజాయితీ జీవితం నాది. నేను ఏది కూడా దాచుకోలేదు. కొంతమంది దాచుకొని తక్కువ చూపిస్తే దానికి ఎవరు బాధ్యులు? ఆయన నాకంటే తక్కువనే సంపద, ఆయన నిజాయితీగా సంపాదించిన డబ్బు ఆయన దగ్గర. సార్ మీరు అన్ని కూడా ఆ ఎన్నికల అఫిడవిట్ లో పెట్టినామని చెప్పారు కదా, 2004లో ఏదైతే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరైతే ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన ఆస్తి విలువ నిన్న పోటీ చేసినప్పుడు కూడా అంతే ఉందా, లేదంటే దానికంటే రెట్టింపు అయిందా సార్? అంటే 2004 నుంచి నేనేమి వ్యవహారాలు చేసుకోలేదా? ఓకే, నేను అదే అంటున్నా. లేదు, నేను ఏ వ్యవహారం చేసినా వైట్ పేపర్ ఉంటుంది. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సింది ట్యాక్స్ కడతాను. ఒక సిస్టమేటిక్గా ఉన్న రూల్స్కు అనుకూలంగా అనుబంధంగా రూల్స్ ఫాలో అయ్యి చేస్తాము. దాంట్లో సంపాదన కూడా లైన్ క్రాస్ చేసిన సందర్భాలు ఇక్కడ సందర్భం ఉండదు. ఓపెన్ గా నేను ట్యాక్స్ కూడా కడతాను, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టినవి కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్ కాబట్టి నాది ఓపెన్ గా అన్ని డిక్లేర్ చేసిన. సగం కూడా 10% కూడా డిక్లేర్ చేయని వ్యక్తులు తక్కువనే ఉంటుంది కదా నాకంటే. నేను 100% నేను డిక్లేర్ చేసిన, ఎదుటి వ్యక్తి 10% డిక్లేర్ చేసిండు. మరి 10% ఎట్లా తక్కువ ఉంటుంది కదా, అంటే అట్లా తక్కువ అనకూడదు కదా. సార్ మీరు పల్లరాజేశ్వర రెడ్డి గారికి విషయానికి వస్తే నిర్మోమాట ఇన్ని వేల కోట్లు ఉన్నాయని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా, అవినీతి ఆరోపణలు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి మీరు అతను మీ అవినీతి ఆరోపణల మీద మరి చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కదా. మరి ఇచ్చిన తప్పు ఈ దొంగ ఓట్ల మీద ఇచ్చిన. దొంగ ఓట్ల మీద దీంట్లో ఎంక్వైరీ చేయమని చెప్పిన, ఎంక్వైరీ జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు 18,500 దాదాపు 18,500 ఓట్లు దొంగ ఓట్లు, 4,500 ఓట్లు మాకు కాంగ్రెస్కు నాకు పడే ఓట్లను తీసేపించిండు. వీటిని రెన్యువల్ చేయించినాము ఎంపీ ఎన్నికల వరకు. అదేవిధంగా దొంగ ఓట్లను చాలా వరకు తీసేపించిన. అందుకనే ఎంపీ ఎన్నికల్లో 46,000 ఓట్లు మెజార్టీ వచ్చింది మా జనగాంలో.